నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ దగ్గర మీర్ చౌక్ అనేటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది మనం ఉదయం నుంచి టీవీలలో చూస్తూనే ఉన్నాము. చాలా భారీ ఎత్తున ఒక అగ్ని ప్రమాదం జరిగింది. దాంట్లో ఇప్పటిదాకా దాదాపు అంటే ఇప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ప్రకారము, అంటే ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 17 మంది చనిపోయారు. ఫస్ట్ స్టార్టింగ్ 9 మంది, ఏడుగురికి చాలా సీరియస్గా ఉంది, 7 చనిపోయారని చెప్పేసి వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఈ టైంకి అయితే 17 మంది చనిపోయారు. 17 మంది చనిపోయారు. ఉదయం 6:30-7 గంటల ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్తా ఉన్నారు అధికారులు, మంత్రులు కూడా అదే చెప్తా ఉన్నారు. 10 గంటల ప్రాంతంలో ఇది బయటికి మీడియాకు వచ్చింది. సో అప్పటి నుంచి ఈ దాదాపు మృతుల సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. ఫస్ట్ 7 నుంచి 9, 9 నుంచి 10, ఇట్లా 17కు పెరిగింది. ఇప్పుడు ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అయితే అక్కడ ఒక కుటుంబం వాళ్ళ ఇంటికి దాదాపు వాళ్ళ బంధువులు ఒక 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ వచ్చారంట అక్కడికి. సండే కావడము ఇవన్నీ కావడంతో వాళ్ళు కొంత ఒక పార్టీ కోసమో లేకపోతే ఫ్యామిలీ అంటే ఒక గెట్ టుగెదర్ లెక్కనో అందరు కలిసి వచ్చి ఒకటే ఇంట్లో ఉన్నారు. ఆ 4 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒకే దగ్గర ఉన్నారు. ఇప్పుడు దాంట్లో దాదాపు 17 మంది చనిపోయారు. దాంట్లో కొంతమంది మహిళలు, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు. ఎవరెవరు చనిపోయారో ఆ లిస్టు కూడా ఒకసారి వచ్చింది. దానికి సంబంధించి కూడా ఇగో మొత్తం 17 మంది చచ్చిపోయారు. ఇందులో చిన్నపిల్లలు 1.5 year చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చూడండి పాపం, ఇగో 70 years వాళ్ళు ఉన్నారు, 60 years వాళ్ళు, 65 years వాళ్ళు ఉన్నారు. వీళ్ళ పేర్లు వచ్చేసి సుమిత్ర అయిపోయింది, ప్రహ్లాద్ 70 సంవత్సరాలు, మున్ని 70 సంవత్సరాలు, ఇక రాజేందర్ మోడీ అనేట ఆయన 65 years, సుమిత్ర 60 years, హామీ అనేటువంటి 7 years, ఒక 7 years బాబునా పాపన 7 years, అభిషేక్ అని 31 సంవత్సరము, శీతల్ అని చెప్పేసి 35 years ఒక లేడీ, ప్రియాన్స్ వచ్చేసి 4 years, ఇరాజ్ 2 years, ఆరుషి అని 3 years అమ్మాయి, అలాగే ఇంకా రిషబ్ అని 4 years, ప్రథమ్ అని 1.5 year చిన్న కిడ్, ఇక అనుయాన్ అని చెప్పేసి 3 years అబ్బాయి, వర్ష 35 years, పంకజ్ 36 years, రజని 32 years, ఇడ్డు అంట 4 years. ఇట్లా మొత్తం 17 మంది చనిపోయారు. 17 మంది చనిపోయారు. వీళ్ళందరూ ఇవాళ ఫైర్ స్టేషన్ పరిధిలో, ఏ ఫైర్ స్టేషన్ పరిధిలో చనిపోయారో తెలుస్తుంది. వాళ్ళ హాస్పిటల్కి తీసుకుపోతుంటే కొంతమంది, అక్కడ ఘటనా స్థలంలోనే కొంతమంది, ఇట్లా మొత్తం 17 మంది చనిపోయారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందంటే, మనకి ఏసీలు ఉంటాయి కదా, ఏసీలో కంప్రెసర్ ఉంటుంది కదా, ఆ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. బేసిక్గా ఆ మీర్ చౌక్ కానీ ఆ అఫ్జల్గంజ్ ఆ ఏరియాలో కాస్త ఇండ్లు అంతా ఇరుకిరుకుగా ఉంటాయి. ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ అయిందంటే వెంటనే బయటకు తప్పించుకోవడానికో లేకపోతే ఫైర్ సేఫ్టీస్ ఇట్లాంటివి చాలా తక్కువగా ఉంటాయి. 6-6:30 ప్రాంతంలో ఆ యాక్సిడెంట్ కాగానే వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది వాళ్ళందరూ పోయినా కానీ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో కొంత జాప్యం జరిగింది. ఇదంతా జరగడంతో మొత్తం 17 మంది చనిపోయారు. ఇగో ఇట్లా దానికి సంబంధించినటువంటి వీడియో. ఫస్ట్ అక్కడ మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వెళ్ళి చూసి ఒకసారి మంత్రి అక్కడికి వెళ్ళి మాట్లాడండు, చూడండి ఒకసారి. షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6:16 ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారు అనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వ తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. సో ఇట్లా మంత్రి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవి. 17 మంది చనిపోయారు, రకరకాల హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. ఇగో చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదంలో 17 మంది మొత్తం చనిపోయారు. కృష్ణా పెరల్స్, మోదీ పెరల్స్ షాపులో మంటలు వచ్చినాయంట. మంత్రి గారు చెప్పిందేమో అగ్ని ప్రమాదంగా ఏమంటారు, అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అంటున్నారు. ఉదయం నుంచేమో ఈ ఏసీ సిలిండర్లు, ఏసీ ఏదైతే కంప్రెసర్ ఉందో అది పేలడం వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది అని చెప్తా ఉన్నారు. మరి అందులోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగిందా ఏదైనా చూడాలి. స్పాట్లోనే 3 చనిపోయారంట. ఆసుపత్రిలో 14 మంది చనిపోయారు. స్పాట్లో 3 చనిపోయారు, ఆసుపత్రిలో 14 మంది చనిపోయారు. అయితే ఇక్కడే
వివాదం అయితే ఉన్నది. ఏంటి వివాదం అనేది కూడా మనం మాట్లాడదాం. మృతుల్లో ఎక్కువగా బెంగాల్ వాసులు ఉన్నారు. హైదరాబాద్లో బంధువుల ఇంటికి వచ్చిరట 4 కుటుంబాలు. బెంగాల్ నుంచి 4 కుటుంబాలు వీళ్ళ ఇంటికి వచ్చి కింద ఫ్లోర్లో షాపు, మొదటి ఫ్లోర్లో అంతస్తులో నివాసము. గుల్జర్ హౌస్ వద్ద జరిగినటువంటి ప్రమాదాన్ని పరిశీలిస్తున్నటువంటి మంత్రి పొన్నం ఇక్కడ పరిశీలించి ఆయన మాట్లాడేటువంటి మాటలు మనం చూసినాం. కిందనేమో షాప్ ఉంది, పైనేమో వాళ్ళ నివాసం ఉంది. దాంట్లో దాదాపు 14 మంది హాస్పిటల్లో చనిపోయారు, స్పాట్లోనేమో 3 చనిపోయారు. అయితే దీని మీద ఇదే ఘటన మీద ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్పందించారు. మృతుల కుటుంబాలకు దాదాపు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు నష్టపరిహారాన్ని, ఎవరైతే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతా ఉన్నారో వాళ్ళకు 50,000 రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. దాని తర్వాత ఇటు ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగింది. ఆ సహాయక చర్యలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి వెళ్ళారు. దాంతోపాటు ఇటు ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి తలసాని శ్రీనివాస్ కూడా, స్థానికంగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఎవరైతే అందులో చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కొంత ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. దాంతోపాటు అయితే ఇదంతా ఈ అగ్ని ప్రమాదం ఇవన్నీ జరిగింది కదా. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడికి జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, దాంతోపాటు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళిద్దరు కలిసి ఉస్మానియా ఆసుపత్రి దగ్గరికి పోతే అక్కడ ఎవరైతే చనిపోయినటువంటి వాళ్ళ బంధువులు ఉన్నారో ఆ కుటుంబాల సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈ కాంగ్రెస్ మేయర్ మీద, ఎంపీ మీద తిరగబడి ఏమంటున్నారో ఒకసారి చూడండి ఇక్కడ. मैं पकड़ के मारा थी उसको कि उसका रेवंत रेड्डी साहब का फोटो लगे हुआ है इसके ऊपर। कई का साहब थी, मैं वोट देके जिताया अनवर को। कई का साहब बोलो मेरे को, मेरे घर के 16 जने मरे जी। अच्छा रिकॉर्डिंग किया भाई, ये बच्ची बच जाती थी अगर एम्बुलेंस हां सच्ची बहन ना मेरी, वहाँ पे लिखता है नाम लोग आपके साथ खड़ा हो ना, क्या मतलब निकला बोला मास्क नहीं है जो అది वो अग्नि का वो जलाने का नहीं है, कोई चीज नहीं है। मैं पकड़ के मारा అది ఏమంటున్నారు, అంబులెన్స్లో ఆక్సిజన్ మాస్క్ కూడా లేదు, ఆక్సిజన్ సిలిండర్లు కూడా అవైలబుల్లో లేవు. ఈ అంబులెన్స్లో ఈ ఆక్సిజన్ లేకపోవడం వల్ల దీనివల్లనే ఎక్కువ మంది చనిపోయారు. ఒక అంబులెన్స్ లోపల ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడము, మాస్కులు లేకపోవడమే కాదు, అంబులెన్సులు కూడా ఇన్ టైంలో రాలేదన్నమాట. ఈ అంబులెన్సులు కూడా ఇన్ టైంలో ఫోన్ చేసినా కానీ, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇన్ టైంలో రాకపోతే చివరికి ఆ క్షతగాత్రులని, చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఆ క్షతగాత్రులని వాళ్ళని కార్లలో తీసుకుపోయారు హాస్పిటళ్ళకి. దానికి సంబంధించినటువంటి వీడియో కూడా చూడండి ఒకసారి. ఇక ఇప్పుడు వచ్చింది అంటే అప్పటిదాకా రాకపోయేసరికి కారులు వేసుకపోతుంటే అప్పుడు తర్వాత వచ్చింది. ఇగో ఒకటి సిటీ నడిబొడ్డుది అఫ్జల్గంజ్ అంటే, అఫ్జల్గంజ్, నాంపల్లి, ఆ ఉస్మానియా హాస్పిటల్ ఇవంతా కూడా సిటీ నడిబొడ్డు. సిటీ నడిబొడ్డులనే ఒక అంబులెన్స్కి రావడానికి ఇంత సమయం పడితే మరి అవుట్కట్స్లలో ఉన్న వాళ్ళది లేదా పల్లెటూరులో ఉన్నటువంటి పరిస్థితి, ఇంకా దాని గురించి ఆశలే వదులుకోవాలి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం లెక్క కనపడతలేదా? అంటే నీకు ఎప్పుడో పొద్దుగాల 6:30కి ఇన్సిడెంట్ అయితే కనీసం ఫోన్ చేస్తే ఆ తొందరగా రాకపోయేసరికి వాళ్ళు కార్లలో తీసుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ అంబులెన్స్ ఆలస్యం కూడా, వీళ్ళు ఆలస్యంగా రావడం ఒకటి, ఆలస్యంగా వచ్చినాక అందులో ఆక్సిజన్ మాస్కులు లేకపోవడం, సిలిండర్ లేకపోవడం వల్ల అట్లా. అంటే స్పాట్లో చనిపోయింది 3-4, కానీ హాస్పిటల్లో చనిపోయింది 14 మంది. వీళ్ళు కనుక ఆక్సిజన్ ఇవన్నీ ఇన్ టైంలో అంది ఉండుంటే ఈ ప్రాబ్లం ఉండకపోతుండే. నిజంగా దీని మీద రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు.
కానీ ఇట్లా ఉంది ప్రభుత్వ నిర్వహణ 108 విషయంలో కావచ్చు, అంబులెన్స్ల విషయంలో కావచ్చు. హాస్పిటల్లోనే 14 మంది చనిపోయారు. హాస్పిటల్లోనే 14 మంది చనిపోయారు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఆయన మీద చేసుకొని తీసుకొని పోతా ఉన్నాడు. ఎవరైతే బాధితులు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద చేసి తీసుకొని పోతా ఉన్నారు. అది అంబులెన్స్ మీద రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టి బాగా దర్పణం మంచి కనపడతా ఉన్నది. అవి సోకు బాగానే ఉన్నది, కానీ ఆ అంబులెన్స్ లోపల సిలిండర్ లేదు, ఆక్సిజన్ సిలిండర్ లేదు, అలాగే ఆక్సిజన్ మాస్కులు లేవు, ఏమీ లేదు. మా చిన్న చిన్న పిల్లలు కూడా చనిపోయారు అని చెప్పేసి ఆ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఎవరైతే అక్కడికి వెళ్ళిర్రో, ఎవరైతే అక్కడికి మేయర్ కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కానీ వీళ్ళు పోయిర్రో వాళ్ళని పట్టుకొని అక్కడటువంటి వాళ్ళు నిలదీస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఓటేసిన పాపానికి మాకు బుద్ధి వచ్చింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక చూడండి, ఆయన మాట్లాడుతూ ఉంటే సైడ్కి తీసుకొని పోతున్నారు అన్నమాట ఆ వీడియో. ఇంకెక్కడ గద్వాల విజయలక్ష్మి ఇక్కడ ఉన్నారు. విజయలక్ష్మి గారు మన జిహెచ్ఎంసీ మేయర్ గారు, ఈమె ఇక్కడ ఉన్నారు. ఈమెకు సంబంధించి ఈ బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి వీడియోని ఆపేస్తారు. ఇట్లా వీడియోని ఆపేస్తూ ఉన్నారు. సో కాబట్టి అంటే ఇందులో ప్రభుత్వం తప్పులు లేవా లేకపోతే ఉన్నాయా, ఈ టైంలో మనము ఇవి తీయాల్సిన అవసరం లేదు. కానీ అంబులెన్స్ల నిర్వహణ ఎలా ఉంది, 108 అంబులెన్స్ల నిర్వహణ ఎలా ఉన్నది, నిజంగానే ప్రభుత్వం వాటి మీద దృష్టి పెట్టిందా లేదా, ఇలా చిన్న చిన్న పిల్లలు చనిపోయారు, ఆక్సిజన్ అందక చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు మాకు బుద్ధి వచ్చింది, అంబులెన్స్ మీద రేవంత్ రెడ్డి ఫోటోలు ఉన్నాయి, చాలా టీవీగా మంచి ఫోటోలు పెట్టిర్రు, కానీ లోపల మాత్రం ఆక్సిజన్ సిలిండర్ లేవు, ఆక్సిజన్ మాస్కులు లేవు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సమాధానం చెప్పాలి ప్రభుత్వం. ఇలా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆడిపోయి మాట్లాడారు. అలాగే ఇక్కడ ఇప్పుడు రాజకీయం చేయాల్సిన సందర్భం కాదు ఇది, రాజకీయాలు చేయొద్దు అని చెప్పేసి వారు నిజమే, రాజకీయాలు చేయొద్దు. దీన్ని ఇలాంటి యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు రాజకీయం చేయొద్దు. అందరూ కుటుంబ సభ్యులకు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పించాలి, వాళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్పేసి ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ కొంత ధైర్యాన్ని కల్పించాలి. కానీ ప్రభుత్వం తప్పులని అంబులెన్స్లలో కనీసం ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడము, ఆక్సిజన్ మాస్కులు లేకపోవడం, ఇది ప్రభుత్వం వైఫల్యమే కదా. ఏ ప్రమాదం కూడా చెప్పి రాదు కదా, యాక్సిడెంట్ అయినా ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇంకేదైనా చెప్పి రాదు కదా. అంబులెన్స్లో దేనికోసము, ఎమర్జెన్సీ కోసమే కదా. మీరు అందులో ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ మాస్కులు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉన్నాయా లేవా అని చూసుకోవాలి కదా. మరి ఎందుకు చూసుకుంటలేరు, ఎందుకు పట్టించుకుంటలేరు? ఆరోగ్య శాఖ మంత్రి వచ్చిండు, మాస్కులు పెట్టుకొని పోయిరు మంచిగా. డిప్యూటీ సీఎం గారు, ఆరోగ్య శాఖ మంత్రి అందరు కలిసి ఆడుకోయారు. ఇప్పుడు ఏడా ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి ఆడుకోయి ఆడ చూస్తూ ఉన్నారు అన్నమాట. బాబా ఇది కమ్యూనిటీ వస్తుందా? సో ఏదేమైనా ఇక్కడ కొంత ప్రభుత్వం ఇంకా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఆ మృతుల సంఖ్య ఇంకా పెరగకుండా చూసుకోవాలి. అలాగే ఎంతసేపున ఉస్మానియా వీటికే కాకుండా ఇంకా కొంత మెరుగైన వైద్యం అందించాలి. ఉస్మానియా హాస్పిటల్లో ఏ రకంగా ట్రీట్మెంట్ ఉందో మన రీసెంట్గా కూడా నేను చూసిన అక్కడ అంత అద్భుతంగా ఏం లేదు. ఈ టైంలో ప్రభుత్వ ఆసుపత్రులైనా కాకుండా కొంత ప్రైవేట్ హాస్పిటల్కైనా సరే పంపించి మెరుగైన ట్రీట్మెంట్ అందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది.